ఆడిచ్చాం కదా, దానికి రెస్పాండ్ అయ్యి చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తున్నారు. ముందులా నా కూతుర్ని చూసారా? సరేనయ్యా, చూసొస్తానయ్యా. ఏంట్రా లేటు, త్వరగా తీసురా. అయ్యా అయ్యా, మన ప్రిన్స్ మహేష్ బాబు గారు వచ్చేస్తున్నారయ్యా. ఏంటి బాబు మహేష్ బాబు, ఎంత త్వరగా వచ్చేసావు? ఎప్పుడు వచ్చామన్నది కాదు మయ్యా, బుల్లెట్ దించావా లేదా? ఏంటి బాబు మా అమ్మాయిని ఫేస్ తో పాటు బాడీ మొత్తం స్కాన్ చేసేస్తున్నావు? కళ్ళున్నాడు ఫేస్ మాత్రమే చూస్తాడు, కానీ కోరుకున్నాడు అంతస్తులన్నీ చూస్తాడు. సర్లే, ఇదంతా కాదు కానీ నేను 2 ప్రశ్నలు అడుగుతాను, వాడే జవాబు ఇచ్చి మా అమ్మాయి లేపుకెళ్ళిపో. అదేంటయ్యా, మన అమ్మాయిని లేపుకెళ్ళిపోమంటున్నారు? మనకెందురా కట్నం మొక్క. రే 108 లిఫ్ట్ అడిగి మొహం నువ్వును పోతారు రే, నాశనం అయిపోతారా. నీ మొదటి ప్రశ్న, ప్రపంచంలో అత్యంత ఎత్తైన కొండలేవి? మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ కి ఎక్కేస్తాను, నాకు వాటి ఎత్తులతో పని లేదు. మీ రెండో ప్రశ్న, ప్రపంచంలో అత్యంత లోతైన సముద్రం ఏది? సాహసమే ఊపిరిగా బతికేవాడికి దమ్ముతో తప్ప లోతుతో పని లేదు. అసలు ఏంటయ్యా నీ కాన్ఫిడెన్స్? నాకు 1 నిమిషం టైం ఇస్తే ఆలోచిస్తా, 2 నిమిషాలు టైం ఇస్తే పనిలోకి దిగుతా, 3 నిమిషాలు టైం ఇస్తే పని పూర్తి చేసేస్తా. ఆపరేషన్ మహమ్మద్ ఖాన్, ఆపరేషన్ మహమ్మద్ ఖాన్. డాడీ, మిల్క్ బాయ్ తో ఒక్క సాంగ్ వేసుకుంటాను డాడీ. సర్లే వెళ్ళి వేయించుకో బేబీ. ఇక్కడ ఎవట్రా ఈ అగ్ని పిలకుండా స్వయంవరం అరేంజ్ చేసింది? సార్ క్షమించండి సార్, మీకు మా అమ్మాయి కావాలంటే మిమ్మల్ని 2 ప్రశ్నలు అడుగుతాను. అడుక్కోరా. ప్రపంచంలో అత్యంత ఎత్తైన కొండలో అత్యంత లోతైన సముద్రం ఏమి సార్? అత్యంత ఎత్తైన కొండల అగ్ని గుమ్మడేం గుహం గుహంరా అగ్ని. మరి అత్యంత లోతైన సముద్రం సార్? రే ఈ అగ్ని ఆ సముద్రంలో దూకితే ఆ సముద్రం ఆవిరైపోద్రా, ఆవిరి. అగ్ని. సార్ మీరు వెళ్ళి కూర్చోండి సార్. అగ్ని.